మనం చేసే పనులే మన భవిష్యత్తును తయారు చేస్తాయా? అంటే మన జీవితంలో మనం ఎదుర్కొనే మంచి చెడులకు మన ఆయుష్షు, ఆరోగ్యం, అందం, ఐశ్వర్యం వీటన్నిటికీ మన చేతలే కారణమా? ఆహా! ఈరోజు మనం పరిశీలిస్తున్న ఒక పురాతన గ్రంథం ప్రకారం సమాధానం చాలా స్పష్టంగా అవును అని వినిపిస్తోంది. అవును. ఈరోజు మనం కర్మ, అస్తిత్వానికి వారసత్వం మరియు మధ్యవర్తి అనే ఒక మూల గ్రంథంలోని భాగాలను చర్చిస్తున్నాం. ఇది మన చర్యలకు అంటే మన కర్మలకు, వాటి పర్యావసానాలకు మధ్య ఉన్న సంబంధాన్ని ఒక మ్యాప్లా మన ముందు ఉంచుతుంది. ఈ చర్చ యొక్క లక్ష్యం కూడా అదే. ఈ గ్రంథం చెప్పే నిర్దిష్టమైన పనులను, వాటి వల్ల కలిగే నిర్దిష్ట ఫలితాలతో ఎలా ముడిపెడుతుందో అర్థం చేసుకోవడం. నిజమే. ఇది ఏదో తత్వశాస్త్రంలా కాకుండా జీవితానికి ఒక ఆపరేటింగ్ మాన్యువల్లాగా అనిపిస్తుంది. సరే, దీన్ని కొంచెం లోతుగా చూద్దాం. ఈ గ్రంథంలోని ప్రధాన సూత్రం జీవులు తమ కర్మలకు యజమానులు. అంటే మన లైఫ్కి మనమే బాస్ అన్నమాట. దీని అసలర్థమేమిటి? ఉహుం, దాదాపుగా అంతే. కాని ఇక్కడ బాస్ అనే దానికంటే వారసుడు అనే పదం ఇంకా సరిగ్గా సరిపోతుందేమో. వారసుడా? అవును. అంటే మన చర్యలకు మనమే పూర్తి బాధ్యత వహించాలి. ఆ చర్యల యొక్క మంచి లేదా చెడు ఫలితాలను మనమే వారసత్వంగా పొందుతాము. మన పుట్టుక, మన చుట్టూ ఉన్న పరిస్థితులు అన్నీ మన గతకర్మల ఆధారంగానే ఉంటాయని ఈ సిద్ధాంతం చెబుతోంది. ఓహ్! అందుకే కర్మయే జీవులను నీచులుగా, శ్రేష్ఠులుగా విభజిస్తుంది అని ఈ గ్రంథం చాలా స్పష్టంగా అంటుంది. అయితే ఇక్కడ చాలామందికి ఒక డౌట్ వస్తుంది. కర్మ అంటే ఏదో మనం తప్పు చేస్తే శిక్షించే శక్తి అని అనుకుంటారు. ఇది నిజమేనా? చాలా మంచి ప్రశ్న అడిగారు. చాలామంది అలానే అనుకుంటారు. కానీ ఈ గ్రంథం ప్రకారం కర్మ అనేది ఒక శిక్షించే శక్తి కాదు, అదొక విశ్వనియమం. విశ్వనియమమా? ఉదాహరణకు, గురుత్వాకర్షణ లాంటిది. మీరు ఒక రాయిని పైకి విసిరితే అది కింద పడుతుంది. అది ఆ రాయికి శిక్ష కాదు, అదొక సహజ పర్యవసానం. కరెక్ట్. అలాగే మీరు సమాజంలోకి ద్వేషాన్ని పంపితే మీకు ఏదో ఒక రూపంలో ద్వేషమే తిరిగి వస్తుంది. ప్రేమను పంపితే ప్రేమే వస్తుంది. అంటే ఇది శిక్షా బహుమతి వ్యవస్థ కాదు, కారణఫలిత వ్యవస్థ. ఖచ్చితంగా. ఓకే, ఇక్కడ ఇది నిజంగా ఆసక్తికరంగా మారుతుంది. ఈ గ్రంథం కేవలం ఈ సూత్రాన్ని చెప్పి వదిలేయకుండా ప్రతి చర్యకు దాని ఫలితానికి మధ్య ఉన్న సంబంధాన్ని జంటల్గా వివరిస్తోంది. అవును, అందులో మొదటిది అత్యంత ప్రాథమికమైనది జీవహింస. అవును. ఈ మూలగ్రంథం చెబుతున్నదేమిటంటే జీవులను చంపడం, క్రూరంగా ప్రవర్తించడం, ఇతరులపై దయ చూపకపోవడం వంటివి చేసేవారు మరణం తర్వాత దుర్గతిలో పుడతారు. ఒకవేళ మనిషిగా పుడితే అల్పాయుష్కులుగా, అంటే తక్కువ ఆయుష్షుతో జీవిస్తారని చెబుతోంది. మరి దీనికి వ్యతిరేకంగా దీనికి పూర్తి వ్యతిరేకంగా జీవహింసను మానేసి ఆయుధాలను పక్కనపెట్టి దయ, కరుణతో జీవించేవారు సుగతిలో పుడతారు. మనిషిగా పుడితే దీర్ఘాయుష్కులుగా ఉంటారు. ఒక్క నిమిషం, ఇక్కడే నాకు ప్రశ్న. అడగండి. ఆయుష్షు అనేది చాలా వరకు మన జన్యువులు, మనం తినే తిండి, మన జీవనశైలి మీద ఆధారపడి ఉంటుంది కదా. నిజమే. చాలా మంచివాళ్లు కూడా చిన్న వయసులోనే చనిపోవడం మనం చూస్తుంటాం. మరి ఈ సిద్ధాంతాన్ని మనం చూసే వాస్తవాన్ని ఎలా సమన్వయం చేసుకోవాలి? చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ గ్రంథం చెప్పేది ఒక నిర్ధారణ కాదు, అంటే ఒక డిటర్మినిస్టిక్ గ్యారంటీ కాదు. ఓకే. ఒక సంభావ్యత, ఒక ప్రాబబిలిస్టిక్ టెండెన్సీ అని మనం అర్థం చేసుకోవాలి. అంటే కరుణతో జీవించడమనేది దీర్ఘాయుష్షుకు అనుకూలమైన పరిస్థితులను సృష్టిస్తుంది. హింస అనేది దానికి వ్యతిరేకమైన పరిస్థితులను తెచ్చిపెడుతుంది. బహుశా నిరంతరం హింసాత్మక ఆలోచనలతో ఉండేవారి మనస్సులో కలిగే ఒత్తిడి వారి శరీరంపై ప్రతికూల ప్రభావం చూపిస్తోందేమో. అదే దయా, కరుణతో ఉండేవారి మనస్సు ప్రశాంతంగా ఉండి అది వారి ఆరోగ్యానికి, ఆయుష్షుకు దోహదపడుతుందేమో. అర్థమైంది. అంటే హింస అనేది కేవలం బాహ్యచర్యే కాదు, అది మన అంతర్గత స్థితిని కూడా సూచిస్తుంది. సరిగ్గా. సరే, మరి కేవలం ప్రాణం తీయడమే కాకుండా ఇతరులను శారీరకంగా హింసించడం, అంటే కొట్టడం లేదా గాయపరచడం గురించి ఈ గ్రంథం ఏం చెబుతోంది? దాని గురించి కూడా చాలా స్పష్టంగా ఉంది. ఇతరులను చేతులతో, కర్రలతో లేదా మరేదైనా వస్తువుతో హింసించేవారు మనిషిగా పుట్టినప్పుడు అనారోగ్యంతో ఉంటారని చెబుతోంది. మరి ఆరోగ్యంగా ఉండాలంటే? దీనికి విరుద్ధంగా ఇతరులను ఏ విధంగానూ శారీరకంగా బాధ పెట్టకుండా ఉండేవారు ఆరోగ్యంగా ఉంటారు. ఇక్కడ కూడా అదే సూత్రం వర్తిస్తోంది. అంటే మనం బయటకు పంపిన శక్తి మన దగ్గరికే తిరిగి వస్తుందన్నమాట. ఒక రకంగా అంతే.
ఇప్పటివరకు మనం శారీరక చర్యల గురించి మాట్లాడాం. మరి మనసులో ఉండే కోపం, చిరాకు లాంటి సూక్ష్మమైన విషయాల సంగతేంటి? అవి కూడా మన భౌతిక రూపాన్ని ప్రభావితం చేస్తాయా? వావ్! ఇది చాలా లోతైన విషయం. ఈ గ్రంథం ప్రకారం ఖచ్చితంగా చేస్తాయి. ఎలా? చిన్న విమర్శకే బాధపడటం, వెంటనే ఆగ్రహానికి లోనవ్వడం, ద్వేషం పెంచుకోవడం ఇలాంటి స్వభావం ఉన్నవారు మనిషిగా పుట్టినప్పుడు అందవిహీనంగా పుడతారట. ఓ. దీనికి విరుద్ధంగా ఎంత పెద్ద విమర్శనైనా ప్రశాంతంగా స్వీకరించడం, ద్వేషించకుండా ఉండేవారు అందంగా పుడతారట. ఒక్క నిమిషం. ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే మన మూడ్, మన లుక్స్ను నిర్ణయిస్తుందా? సౌందర్య సాధనాల కంటే ముందు మన మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలంటారా? హహా, ఒక రకంగా అదే. కాని దీన్ని మనం అక్షరాలా తీసుకోకూడదేమో. అందవిహీనమంటే కేవలం ముక్కు, కళ్ళు సరిగ్గా లేకపోవడం కాకపోవచ్చు. మరి నిరంతరం కోపంతో, చిరాకుతో ఉండేవారి ముఖంలో ఆ కఠినమైన భావాలు స్పష్టంగా కనిపిస్తాయి. వారిని చూడగానే మనకొక రకమైన నెగటివ్ ఫీలింగ్ వస్తుంది కదా. నిజమే, వస్తుంది. అదే ప్రశాంతంగా, దయతో ఉండేవారి ముఖంలో ఒక తేజస్సు, ఒక ఆకర్షణ కనిపిస్తాయి. వారి దగ్గరికి వెళ్లాలనిపిస్తుంది. అర్థమైంది. ఇక్కడ అందమంటే కేవలం శారీరక సౌందర్యం కాదు. ఒక వ్యక్తి ప్రవర్తన, వారి ముఖకవళిక ద్వారా ఇతరులకు కలిగే ఒక పాజిటివ్ అనుభూతి అని అర్థం చేసుకోవచ్చు. అవును. మన అంతర్గత స్వభావం మన బాహ్య రూపంలో ప్రతిబింబిస్తోందనేది దీని సారాంశం. ఓకే, మన అంతర్గత భావోద్వేగమైన కోపం మన బాహ్య రూపాన్ని ప్రభావితం చేస్తుందంటే, మరి మన సామాజిక సంబంధాలను ప్రభావితం చేసే అసూయలాంటి భావోద్వేగాల సంగతేంటి? దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఆహా, అసూయ సమాజంలో చాలా కామన్ ఇది. అవును. ఖచ్చితంగా. ఇతరుల విజయాన్ని, గౌరవాన్ని, సంపదను చూసి ఓర్వలేకపోవటం, కుళ్ళుకోవటం. ఈ గ్రంథం ప్రకారం ఇలాంటి అసూయాపరులు మనిషిగా పుట్టినప్పుడు పలుకుబడి లేనివారిగా, ప్రభావహీనులుగా ఉంటారు. అంటే వారి మాటలకు విలువ ఉండదనా? అవును, సమాజంలో వారికి పెద్దగా ప్రాముఖ్యత లభించదు. దీనికి వ్యతిరేకంగా ఇతరుల విజయాన్ని చూసి మనస్ఫూర్తిగా ఆనందించేవారు, వారిని ప్రోత్సహించేవారు పలుకుబడి ఉన్నవారిగా, ప్రభావశీలూరూ ఉంటారు. ఇది చాలా లాజికల్గా అనిపిస్తోంది. ఈ రోజుల్లో సోషల్ మీడియాను చూస్తే ఇది స్పష్టంగా అర్థమవుతుంది. ఎలా? ఇతరుల పోస్టుల కింద నెగిటివ్ కామెంట్లు పెట్టేవారిని ఎవ్వరూ పట్టించుకోరు. అదే పాజిటివ్గా ఉండేవారికి, ఇతరులను మెచ్చుకునేవారికి ఎక్కువ మంది ఫాలోవర్లు, స్నేహితులు ఉంటారు. వారి మాటకు ఒక విలువ ఉంటుంది. సరిగ్గా అదే. దీన్ని మనం పెద్ద చిత్రంతో ముడిపెడితే ఇతరులను ప్రోత్సహించేవారికి సమాజంలో స్నేహితులు, మద్దతుదారులు పెరుగుతారు. వారికి సహజంగానే పలుకుబడి పెరుగుతుంది. నిరంతరం అసూయతో రగిలిపోయేవారు ఇతరులను దూరం చేసుకుంటారు, ఒంటరిగా మిగిలిపోతారు. వేల సంవత్సరాల క్రితం రాసిన ఈ ప్రాథమిక సామాజిక వాస్తవాన్ని ఎంత అద్భుతంగా పట్టుకుందో కదా ఈ గ్రంథం. నిజమే. ఇప్పుడు కొంచెం ప్రాక్టికల్ విషయానికొద్దాం. పేదరికం మరియు సంపద, దీనికి కారణమయ్యే చర్యలేమిటని ఈ గ్రంథం చెప్తోంది. లోభితనం అంటే దానం చెయ్యకపోవడం పేదరికానికి దారితీస్తుందని ఈ సిద్ధాంతం చెప్తోంది. దానం చేయకపోవడమా? అవును. ప్రత్యేకంగా ఆహారం, వస్త్రాలు, పానీయాలు వంటివి బ్రాహ్మణులకు, సన్యాసులకు అంటే జ్ఞానాన్ని అన్వేషించేవారికి, ఆధ్యాత్మిక సాధన చేసేవారికి దానం చెయ్యకపోవడం పేదరికానికి కారణమవుతుందట. మరి సంపదకు? దాతృత్వం ఇలాంటివారికి అవసరమైన వస్తువులను దానం చేయడం సంపదకు మార్గం చూపుతుంది. అయితే ఇక్కడ నాకో సందేహముంది. చెప్పండి. ఈ లోకంలో మనం చూస్తే చాలామంది ధనవంతులు చాలా లోబులుగా ఉంటారు. దానం చేయడం అటుంచి ఇతరులను దోచుకొని సంపాదించిన వాళ్ళు కూడా ఉంటారు. మరి వారి సంపద కారణమేమిటి? ఇది చాలా మంచి ప్రశ్న. ఈ సిద్ధాంతం ప్రకారం మన ప్రస్తుత పరిస్థితి మన గత కర్మల ఫలితం. ఓకే. కాబట్టి ఒక వ్యక్తి ప్రస్తుతం లోభిగా ఉన్నా, ధనవంతుడుగా ఉన్నా అది అతని గత జన్మలో చేసుకున్న దానధర్మాల ఫలితం కావచ్చు. కానీ ఇప్పుడు అతను చేస్తున్న లోభితనం అనే కర్మ అతని భవిష్యత్తులో పేదరికానికి విత్తనాలు వేస్తోంది. ఆసక్తికరంగా ఉంది. దీని యొక్క బ్యాంక్ అకౌంట్లా ఊహించుకోవచ్చు. గతంలో చేసిన మంచి పనుల వల్ల అతని ఖాతాలో చాలా డబ్బుంది. ఇప్పుడు దాన్ని వాడుకుంటున్నాడు. కాని కొత్తగా ఏమీ జమచేయకపోగా చెడు పనులతో ఉన్నదాన్ని కూడా ఖర్చు చేస్తున్నాడు. ఎప్పటికైనా ఖాతా ఖాళీ అవ్వక తప్పదు. వావ్, కాస్మిక్ బ్యాంక్ అకౌంట్ లాంటిదన్నమాట. ఈ పోలిక చాలా బావుంది. అవును. సరే, ఇప్పుడు మరొక సున్నితమైన అంశానికొద్దాం. అహంకారం మరియు వినయం. ఇది ఒక వ్యక్తి యొక్క సామాజిక హోదాను ఎలా ప్రభావితం చేస్తుంది? ఈ గ్రంథం ప్రకారం అహంకారం మొండితనం,
తక్కువ సామాజిక హోదాకు దారితీస్తాయి. అంటే గౌరవించాల్సిన వారిని గౌరవించకపోవడం, పెద్దల పట్ల గురువుల పట్ల అగౌరవంగా ప్రవర్తించడం వంటి చర్యల వల్ల మనిషిగా పుట్టినప్పుడు నీచమైన కులంలో అంటే తక్కువ సామాజిక హోదాలో పుడుతారని చెప్తోంది. ఓకే. దీనికి విరుద్ధంగా వినయం, గౌరవం ఉన్నత సామాజిక హోదాకు దారితీస్తాయి. ఓకే, ఇక్కడ నీచమైన కులం అనే పదం వాడాను. ఇది ఈనాటి సామాజిక పరిస్థితులకు సరిపోతుందా? ఇది పుట్టుకతో వచ్చే కుల వ్యవస్థను సమర్థిస్తున్నట్లుగా అనిపించడం లేదా? ఇది అత్యంత కీలకమైన ప్రశ్న. మనం ఈ గ్రంథం రాసిన కాలంలోని సామాజిక నిర్మాణాన్ని గుర్తుంచుకోవాలి. ఆ కాలంలో సామాజిక హోదాను కులం అనే పదం ద్వారా సూచించేవారు. కరెక్ట్. కాని ఈ గ్రంథం యొక్క ఉద్దేశ్యం పుట్టుకతో వచ్చే కుల వ్యవస్థను సమర్థించడం కాదు. ఇక్కడ చెప్పిన దాని సారాంశం అది కాదు. మరి దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ రోజుల్లో మనం దీన్ని సామాజిక గౌరవం లేదా పలుకుబడి లేకపోవడంగా అర్థం చేసుకోవచ్చు. ఓ, ఎవరైతే ఇతరులను గౌరవించరో, ఎవరైతే అహంకారంతో ప్రవర్తిస్తారో వారిని సమాజం కూడా గౌరవించదు. వారు ఒంటరి అయిపోతారు. వారి మాటకు విలువ ఉండదు. అవును. అదే వినయంతో ఇతరులను గౌరవించే వ్యక్తికి సమాజంలో సహజంగానే ఒక మంచి పేరు, గౌరవం లభిస్తాయి. ఇది పుట్టుక గురించి కాదు, మనం సంపాదించుకునే గౌరవం గురించి. ఓకే, ఈ వివరణ చాలా స్పష్టతనిచ్చింది. ఇప్పటివరకు మనం మాట్లాడినవన్నీ హింస, కోపం, దానం, అహంకారం, ఇవన్నీ మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేవి. అవును. కానీ అసలు ఏది మంచో, ఏది చెడో మనకు ఎలా తెలుస్తుంది? బహుశా అందుకే ఈ గ్రంథం చివరిగా అన్నింటికంటే ముఖ్యమైన చర్యగా మరొకదాన్ని చెబుతోందేమో. సరిగ్గా పట్టుకున్నారు. అవును, ఇప్పటివరకు మనం చర్చించినవన్నీ యాక్షన్స్. కాని వాటన్నిటికీ మూలమైన ఒక మెటా యాక్షన్ ఉంది. మెటా యాక్షన్. అదే జ్ఞానాన్వేషణ. ఈ గ్రంథం ప్రకారం జ్ఞానులను అంటే బ్రాహ్మణులను లేదా సన్యాసులను కలిసినప్పుడు ఏమీ ప్రశ్నించకపోవడం అంటే అజ్ఞానంతో ఉండటం అనేది ఒక పెద్ద ప్రతికూల చర్య. ప్రశ్నించకపోవడమా? అవును. ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది చేస్తే దీర్ఘకాలంలో నాకు మేలు జరుగుతుంది అని అడగకపోవడం వల్ల మనిషిగా పుట్టినప్పుడు తెలివి తక్కువ వారిగా, మూర్ఖులుగా పుడతారట. అంటే జ్ఞానం కోసం తప్పించటం, సరైన ప్రశ్నలు అడగటం అనేది అత్యంత ముఖ్యమైన సానుకూల చర్య అన్నమాట. ఖచ్చితంగా. జ్ఞానులను కలిసి ఏది నైపుణ్యమైన చర్య, ఏది నైపుణ్యం లేనిది, ఏది చేస్తే నాకు దీర్ఘకాలంలో ఆనందం, శ్రేయస్సు కలుగుతాయి అని జిజ్ఞాసతో అడగటం వల్ల వివేకవంతులుగా, జ్ఞానులుగా పుడతారని దీని సారాంశం. ఇది అన్నింటికంటే కీలకమైనది. ఎందుకంటే మిగతా చర్యలన్నీ సరైనది చేయటం గురించైతే ఈ చర్య సరైనది ఏదో తెలుసుకోవడం గురించి. నిజమే. మనం ఏది మంచో, ఏది చెడో తెలుసుకోనంతవరకు మనం సరైన మార్గంలో ఎలా నడుస్తాం? కళ్ళు మూసుకుని కారు నడపడంలాంటిది. అవును. న్యాగాన్ని వెతకాల్సిన బాధ్యతను ఇది వ్యక్తిపైనే ఉంచుతుంది. వివేకమనేది ఊరికే రాదు, దాన్ని అన్వేషించి, ప్రశ్నించి సంపాదించుకోవాలి. మిగతా అన్ని సత్కర్మలకు పునాది ఈ జిజ్ఞాసే. సరైన ప్రశ్న అడగటంతోనే అసలైన ప్రయాణం మొదలవుతుంది. కరెక్ట్. అద్భుతం. కాబట్టి ఈ చర్చను ముగిస్తే ఈ గ్రంథం ప్రకారం ప్రతి చర్యకు ఒక స్పష్టమైన తార్కిక ఫలితముంటుంది. హింసకు అల్పాయుష్షు, కరుణకు దీర్ఘాయుష్షు, కోపానికి కురూపం, శాంతానికి సౌందర్యం, లోబితనానికి పేదరికం, దాతృత్వానికి సంపద, అహంకారానికి తక్కువ హోదా, వినయానికి ఉన్నత హోదా. మరియు వీటన్నింటికి మించి ప్రశ్నించకపోవడానికి మూర్ఖత్వం, ప్రశ్నించడానికి వివేకం. అవును. ఈ గ్రంథం యొక్క ముఖ్య సందేశమదే. జీవులు తమ కర్మలకు యజమానులు, తమ కర్మలకు వారసులు. కర్మయే జీవులను విభజిస్తుంది. మన ప్రస్తుత పరిస్థితి మన గడిచిన కర్మల ఫలితం, మరియు మన ప్రస్తుత కర్మలు మన భవిష్యత్తును నిర్మిస్తున్నాయి. ఈ ఆలోచన ఒక రకంగా భయపెట్టొచ్చు, కాని మరో రకంగా ఎంతో శక్తిని ఇస్తుంది. మన జీవితం మన చేతుల్లోనే ఉందని చెబుతోంది. వినేవారి కోసం ఒక చివరి ఆలోచన. ఈ గ్రంథం కార్యకారణ సంబంధాల యొక్క ఒక స్పష్టమైన పటాన్ని మన ముందుంచింది. ఇది నిజమైతే మన జీవితంపై మనకు అపారమైన బాధ్యత మరియు అధికారం రెండూ ఉన్నాయని అర్థం. కరెక్ట్. మనం పరిస్థితులకు బాధితులం కాదు, మన భవిష్యత్తుకు మనమే రూపకర్తలం. ప్రతి చర్య, ప్రతి మాట, ప్రతి ఆలోచన మన భవిష్యత్తును చెక్కుతున్న ఒక ఉలి లాంటిదే. చివరిగా ఒక ఆలోచింపజేసే ప్రశ్న. ఈ మూలగ్రంథం మనం స్పృహతో, ఉద్దేశపూర్వకంగా చేసే పనుల గురించి మాట్లాడుతుంది. అవును. అయితే మనకు తెలియకుండా అలవాటుగా చేసే పనుల సంగతేంటి? వాటి ప్రభావం కూడా ఇంతే స్పష్టంగా, ఇంతే బలంగా ఉంటుందా?